ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇప్పుడు మీరు రిపోర్టర్స్ ఎన్నో న్యూస్లు చూస్తూనే ఉన్నారు, మీరు కూడా రివ్యూస్ ఇస్తూనే ఉంటారు. అసలు జగన్ గారు క్లియర్గా వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు 100 కిలోమీటర్ల లోపల అవసరమా అని చెప్పి అడిగిన వాళ్ళు వాళ్ళకు క్రెడిట్ పోతుందని చెప్పి ఎలా అడుగుతున్నారని ప్రశ్న నాకు అర్థం కావట్లేదు. అసలు మీరు ప్రశ్న అడగకూడదు. ఇది క్లియర్గా ఇది చంద్రబాబు గారి విజయం మాత్రమే. ఆయన ఉన్నారు కాబట్టి ఈరోజు అనేది ఎయిర్పోర్ట్ అనేది సక్సెస్ అయింది, లేదంటే ఎయిర్పోర్ట్ వచ్చేది కాదు. ఎయిర్పోర్ట్ కట్టించగలిగే సత్తా, దాన్ని సవ్యంగా నడిపించే సత్తా కేవలం చంద్రబాబు నాయుడు గారికే ఉంది. ఆయనకు మాత్రమే ఈ క్రెడిట్ దక్కుతుంది. అయ్యా, పవన్ కళ్యాణ్ గారి విషయం అనేది చాలా దూరం. ఒక భారతీయ పౌరుడు అనేవాడు ఉన్నాడంటే ఖచ్చితంగా ఎవరైనా కానీ ప్రధానమంత్రిని తిడితే వాడిని ఖచ్చితంగా శిక్షించాలి. నేను కొన్ని వీడియోస్ చూశాను, కొంతమంది యువకులు ఎవరైతే జంజీ అని చెప్పేసుకొని ప్రధానమంత్రిని తిట్టడము, దేశాన్ని కించపరచడం లాంటి డైలాగ్ కొడితే వాళ్ళని కొట్టడం చేస్తున్నారు. నేను నిజంగా గర్విస్తున్నా. నా దేశ ప్రజలు మేల్కుంటున్నారు. అలా శిక్షించగలుగుతున్నారు అంటే రేపు పొద్దున వాళ్ళలో మార్పు వస్తుంది. ఒక ఇంటి ఓనరు అమ్మాయిని బయటకు పంపించేశాడు. నువ్వు నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, నా ప్రధాని తిట్టినావు, నువ్వు నా ప్రధాని వల్లనే నేను ఈరోజు బతకగలుగుతున్నాను. నా గల్లీలో ఎంతోమంది నా మతం కాని వాళ్ళు ఉన్నారు, నేను ఇక్కడ బతకలేకపోయినా అని ఈరోజు బతుకుతున్నానంటే నా ప్రధాని వల్లనే బతుకుతున్నా. అటువంటి నువ్వు వచ్చేసి నా ఇంట్లో కిరాయికుంటూ నా ప్రధాని తిడతావని చెప్పి తనని బయటకు పంపించాడు. ఇది కావాల్సిన చైతన్యం. ఇటువంటి చైతన్యాన్ని ఇచ్చింది, ఇటువంటి పవర్ ఇచ్చింది ఆ ప్రధాని గారు. ఆ ప్రధానమంత్రిని మాట్లాడినారంటే నిజంగా ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు ఎవరికైతే పుట్టారో నిజంగా వాళ్ళే మిమ్మల్ని కన్నారా అని చెప్పేసి. ఎందుకంటే పొరపాటున ప్రధానిని తిడితే ముందుగా మీరు మీ తల్లిదండ్రులను తిట్టుకోవాలి. వాళ్ళు తప్పించి చేసిన తప్పు వల్ల మీ పుట్టుకొచ్చిందని చెప్పి తిట్టుకోవాలి మిమ్మల్ని మీరు. పవన్ కళ్యాణ్ గారు బాధపడడంలో ఎటువంటి తప్పు లేదండి. ఆయన చాలా మంచి పని చేశారు. అలా బాధ అనేది ప్రతి ఒక్క భారతీయ పౌరునికి ఉంది. ఇంకొక విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నానండి. పవన్ కళ్యాణ్ గారు ఏదో సింపతి కోసం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు ఏందని. పవన్ కళ్యాణ్ సింపతి అవసరమా? అదే సన్నాసులారా, ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ లాగా 50 లక్షలు ఖర్చు పెట్టి సొంత డబ్బు ఖర్చు పెట్టే నాయకుడు ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ లేడు. ప్రపంచం మొత్తంలో చెప్తున్నా, ఒక్క భారతదేశంలో కాదు. సొంతగా రోడ్డు కావాలని చెప్పి ఒక ఆమె అడిగితే సొంత డబ్బును స్పాట్లో మంజూరు చేసిన వాడు పవన్ కళ్యాణ్. 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఆదరణ పొందిన మంత్రి ఎవరైనా ఉన్నారు, ప్రజానాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు సింపతి అవసరం లేదు. ఆయన పొరపాటున ఇప్పుడు నాకు అవసరం లేదు, ఇదంతా నేను సపరేట్గా రావాలనుకుంటున్నా, నేనే పోటీ చేస్తా, నేనే వస్తున్నా అని చెప్పినంటే ప్రజలు మొత్తం ఆయనకి 100% ఓటింగ్ చేస్తారు, ఓటింగ్ ఇచ్చి గెలిపించుకుంటారు. అటువంటి సత్తా ఉన్న నాయకుడు. ఆయనకు సింపతితో పని లేదు. సింపతి అనేది నీలాంటి వాళ్ళకు నాలాంటి వాళ్ళకి అవసరం పడుతుందేమో. ఎవరన్నా చూస్తారేమో, వాళ్ళు ఉన్నప్పుడు ఇలా మాట్లాడదాము, ఎవరన్నా ఏదైనా ఇస్తారేమో కనీసం అడుక్కుందాము అని చెప్పి నీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకు ఉంటుంది. ఈ సింపతి అని చెప్పి మాట్లాడుతాం చూడండి, మీకే ఆ సింపతి అవసరం, ఆయనకు కాదు. ఆయన ఒకటే దేవుడి తర్వాత దేవుడిలా కనిపిస్తున్న మానవుడు. అలా సేవ చేయగలిగేవాడు ఒక్కడే ఉన్నాడు దేశం మొత్తంలో. ఈవెన్ ఇంతకుముందుకు యోగి మోదీ అని చెప్పి పేరు వచ్చేటి. నేను కొద్ది వాళ్ళ పెద్ద అభిమాని యోగి మోదీకి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి గురించి వినడం స్టార్ట్ చేశానో ఫస్ట్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. ఆ తర్వాత యోగి మోదీ. దానికి కూడా కారణం చెప్తా చూడండి. యోగి మోదీ అనేవాళ్ళు వాళ్ళ సంవత్సరం జీతం మొత్తం కూడబెట్టుకొని ఆ వచ్చిన దాన్ని అనాథాశ్రయంలోకి ఇస్తున్నారు. అంటే అప్పటి వరకు వాళ్ళ దగ్గర అలానే ఉంటుంది, దాని తర్వాత వెచ్చిస్తున్నారు దాన్ని. ఈయన అలా కాదు, ఇంత ముందుకు ఏదైతే సంపాదించుకున్నాడో ఈయన దగ్గర ఆల్రెడీ ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఖర్చు పెట్టేస్తున్నాడు. ఇప్పుడు నాకు వచ్చేది సరిపోతుందా లేదనే ఆలోచన లేకుండా అటువంటి నాయకుడు దొరకడం అని చెప్పేసి నిజంగా చెప్తున్నాను, ఆంధ్ర వాళ్ళు చేసుకున్న పుణ్యం మాత్రమే. ఆ నాయకుడు పోయాడంటే ఆంధ్రాన్ని కాపాడేవాడు ఇంకెవడు ఉండడు. అయ్యా, ఒక్క విషయం చెప్తున్నా చూడండి. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారో వైజాగ్లో ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది, భోగాపురంలో అవసరమా, ఎందుకు ఫండ్స్ దండగా అని చెప్పి అన్నప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చెన్నై నుంచి విడుదలైంది. జగన్ గారు చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి జగన్ గారిని సపోర్ట్ చేశాను వాళ్ళు. ఎందుకో తెలుసా, వాళ్ళకు వచ్చే వాణిజ్యపరమైన ఏదైతే లాభాలు ఉన్నాయో అవి పెరగబోతున్నాయి. ఏదైతే వైజాగ్ అనేది ఉందో రెండో స్థానం, చెన్నై తర్వాత రెండో స్థానంలో ఉంది. అది చెన్నై తర్వాత స్థానంలో ఉంది, రెండో స్థానంలో కాదు, చెన్నై తర్వాత స్థానంలో ఉంది. అంటే మాకు వైజాగ్తో పోటీ లేదు అని చెప్పి వాళ్ళకి క్లియర్ అర్థమైపోయింది. ఇక వీళ్ళకి ఎయిర్పోర్ట్ రాదు, ఎయిర్పోర్ట్ వల్ల వచ్చే వాణిజ్యం ఏదైతే రాబోతుందో అదంతా మనకే మళ్ళుతుంది అని చెప్పి చెన్నై సంతోషపడ్డది. ఈ రోజు ఎప్పుడైతే ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్పి మనకు నెల రోజుల ముందే తెలిసింది. అప్పటి నుంచి చెన్నైలో అలజడి మొదలైపోయింది.
మన దగ్గరకు రాబోయే ఏదైతే వాణిజ్యపరమైన కాంట్రాక్ట్స్ ఉన్నాయో అవి తగ్గిపోతున్నాయి, ఆంధ్ర అనేది కొట్టుకోపోతుంది మన దగ్గర నుంచి అని చెప్పేసి వాళ్ళలో ఒక గుబులు అనేది మొదలైపోయింది. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటో తెలుసా, దేశంలో ఉన్న 2 రాష్ట్రాల వాళ్ళు కూడా అన్నదమ్ములుగానే ఉన్నారు. కానీ వాణిజ్యపరంగా చంద్రబాబు నాయుడు ఏది చేయకుండా ఎవరిని అనకుండాని వాణిజ్యపరంగా ఒక అభివృద్ధిని చూపిస్తున్నాడు. ఇక్కడ అభివృద్ధి వచ్చింది అనుకోండి ఎవరికి లాభం అవుతుంది? ఆ వాణిజ్యపరంగా ఏదైతే కూలీ పెరగాలనో వైజాగ్ భోగాపురంలో ఉన్న వ్యక్తుల కూలీ పెరుగుతుంది. ఆ కూలీ పెరిగిందంటే వాళ్ళ అజమాయిష్ చేయడానికి సూపర్వైజర్లు పెరుగుతారు. ఆ సూపర్వైజర్ పెరగాలంటే ఆ సూపర్వైజర్లను సరిగా పనిచేస్తున్నా లేదని చెప్పి మేనేజర్లు పెరుగుతారు. ఆ మేనేజర్ల మీద ఎండీలు డిఎంలు వీళ్ళందరూ పెరుగుతారు. వీళ్ళందరూ పెరుగుతుందంటే ఆటోమేటిక్గా మనకు ఉద్యోగ అవకాశాలు పెరిగిపోతున్నాయి. ఉద్యోగ అవకాశాలు పెరిగితే ప్రతి కుటుంబానికి కూడా ఆ వనరులు అనేది పెరిగిపోతున్నాయి అన్నట్టు, వచ్చే సంపద అనేది పెరిగిపోతుంది. ఇది ఒక చిన్న వాణిజ్యపరంగా ఒక చిన్న స్టెప్ అన్నట్టు. ఎయిర్పోర్ట్ అనేది 100 కిలోమీటర్ లోపల పెట్టుకుందాము అని చెప్పి చెప్పడానికి కారణం, దానివల్ల ఎయిర్పోర్ట్ షిప్పింగ్ ఏరియాలో ఏదైతే బిజినెస్ రాబోతుందో అది డబుల్ కాబోతుంది. జస్ట్ 2.5 ఏళ్ళు ఆగి చూడండి. ఇప్పుడు ఏదైతే వాణిజ్యపరంగా వైజాగ్లో పేరుందో అది డబుల్ గణకాలు చూపించబోతుంది 2.5 ఏళ్ల తర్వాత. అప్పుడు మీకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎంత మేలు చేశారని చెప్పేసి. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి వెళ్తుంది. వైసీపీకి అంత సీన్ లేదండి. ఎందుకంటే వైసీపీ ఏది పూర్తి చేయదు, ఏదైనా కూల్చేయడం అంటే కూల్చేస్తుంది. కాబట్టి నేను ఏమంటానంటే 5 సంవత్సరాల అవకాశం వచ్చినప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు ప్రపోజల్ ఎప్పుడు వచ్చిందండి? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వచ్చినటువంటి ప్రపోజల్. అప్పుడు ల్యాండ్ తీసుకునే విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా అనుమతులు కూడా తీసుకుంటూ వస్తున్న సమయంలో ప్రభుత్వం మారింది. మరి ఈయన వచ్చిన తర్వాత దాన్ని 5 సంవత్సరాల కాలంలో కట్టలేకపోయాడు. ఇప్పుడు క్రెడిట్ ఎలా వస్తుందండి? కావాలంటే రాదు కదా. ఆయన అన్న మాట ఒకటి శాశ్వతంగా మిగిలిపోయింది, ఏంటంటే ఎర్ర బస్సు వెళ్ళని చోట ఎయిర్ బస్సు వస్తుందా, ఇది అన్నాడా లేదా? చెవులున్నవాడికి కళ్ళున్నవాడికి కూడా కనపడుతుంది. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు ఈ క్రెడిట్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రెడిట్ పొందాలనుకుంటే ఆయన పూర్తి చేసి ఉంటే ఆ క్రెడిట్ ఆయనకు వచ్చేది, ఆయనే ముహూర్తం చేసేవాడు, ఆయనే ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి ప్రారంభించేవాడు. కానీ ఇప్పుడు ఎందుకు బాధపడ్డం అంటే ఏ పని లేదు వాళ్ళకి. ఏదో చెప్పుకుంటే కానీ నేను చేశానని చెప్పుకుంటే కానీ పని అవ్వదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ అరకర పనులు చేసి ఉంటాడేమో నాకు తెలిసి, అది కూడా మనకు తెలియదు. కాబట్టి క్రెడిట్ మాత్రం జగన్మోహన్ రెడ్డికి రాదు రాదు రాదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఎప్పటి నుంచో అక్కడ శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ వీళ్ళు ఏమంటున్నారు, వెనకబడిన జిల్లాలు మాకు ఏ ప్రభుత్వాలు ఏం చేయట్లేదు అన్నారు. బ్రహ్మాండంగా అన్ని పెట్టుబడులు తీసుకొస్తూ అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అక్కడ స్థాపించారు. కాబట్టి ఇక్కడి నుంచి ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందేమో. వాస్తవంగా ఇక్కడి నుంచి కొంచెం ఎదగొచ్చేమో అనుకుంటున్నాం మేము కూడా. బ్రహ్మాండంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్ని కంపెనీలు తీసుకొచ్చి ఒక కంపెనీ ప్రారంభించుకుంటూ ముందుకెళ్తుంది, చక్కగా పరిపాలన చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఎలాంటి అలజడి లేదు. అద్భుతంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వం ఉంటే బ్రహ్మాండంగా జరుగుతుందని ఇప్పుడు మాలాంటి వాళ్ళు నమ్మకం వచ్చింది. అంతకుముందు ప్రభుత్వంలో నమ్మకం ఎందుకు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఓన్లీ సంక్షేమం మాత్రమే ఇచ్చాడు. ఎక్కడ కూడా అభివృద్ధికి చోటు ఇవ్వలేదు. ఎక్కడ అభివృద్ధి ఫలాలు యువకులకు చెందే విధంగా ఏదన్నా కంపెనీలు తీసుకురావడం కానీ ఫ్యాక్టరీలు తీసుకురావడం కానీ అభివృద్ధి చేసే కార్యక్రమంలో చాలా వెనకబడ్డాడు. అది ఎవడో అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయడంలో వెనకబడ్డాడు అనేది వాస్తవం. సంక్షేమం ఇచ్చే దాంట్లో ముందే ఉన్నాడు కాదనడం కూడా అది కూడా వాస్తవమే. కాబట్టి నేను ఏమంటానంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను విధ్వంసానికి తప్ప అభివృద్ధికి పనికిరాని వ్యక్తిగా నిలబడిపోయాడు. 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చాం, అద్భుతమైన అవకాశం ఇచ్చాం, 151 సీట్లు ఇచ్చాం. మరి ఏం చేశాడు అతను? కనీసం అభివృద్ధి పైన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేనటువంటి ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల్లో ఆయన ఏదో ప్యాలెస్లో పడుకోవడం, బటన్స్ నొక్కడం, ఏదో కొంతమందికి సంక్షేమాన్ని ఇవ్వడం తప్ప, ఏవో చిన్న చిన్న పనులు చేయడం తప్ప యువతకు ఉపయోగపడే పనులు ఏమీ చేయలేదు. వేళ కూటమి ప్రభుత్వం అన్ని అద్భుతంగా చేసుకుంటూ ముందుకెళ్తుంది. కాబట్టి క్రెడిట్ అంతా కూడా కూటమి ప్రభుత్వానికి చెందుతుంది. మొన్న మధ్య జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాలో మన ప్రధానమంత్రి గారిని
నరేంద్ర మోడీ గారిని వారి తల్లిని కూడా కొంతమంది దూషించడం జరిగింది. అది మోడీ గారిని అభిమానించే ప్రతి వ్యక్తి కూడా కలిసి మనసు కదిలించిన మాట వాస్తవమే. ఏదేమైనా బాధ్యత లేకుండా కొంతమంది రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి అలాంటి వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పి మోడీ గారే చెప్పారు. కాబట్టి కొంతమంది నీచులు, దుర్మార్గులు, దరిద్రులు ఆ ధర్నాలో పాల్గొని ఇష్టాంతరితంగా మన దేశ సంస్కారాన్ని, హిందూ సాంప్రదాయాలను కూడా దుర్భాషలాడుతూ మోడీ గారిని తిడుతూ ఏవేవో మాట్లాడి మన దేశాన్ని అస్థిరతపరచాలని ఆలోచన చేశారు. వాళ్ళ ఆటలేం సాగలేదు. ఏదో రకంగా అనుకున్నది క్లియర్ చేసి ప్రభుత్వం అద్భుతంగా ఆ సమస్యను క్లియర్ చేసింది. అలాంటప్పుడు మాట్లాడే భాష, మాట్లాడే విధానం బాగుండాలి. అంతే తప్ప ఇలా ఇష్టాంతరితంగా ఒక దేశ ప్రధాని ప్రపంచంలో ఇవాళ మన ఇండియా మనం ఎక్కడికైనా వెళ్తే మనల్ని గౌరవంగా చూస్తున్నారంటే అది ప్రధానమంత్రి గారు మనకిచ్చినటువంటి గౌరవం. అంత అద్భుతంగా మన దేశాన్ని మంచి ప్రణాళిక వేసుకుంటూ మన భద్రతల విషయంలో కానీ, గౌరవం విషయంలో కానీ మన దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారు. కాబట్టి అలాంటి వ్యక్తిని అంటే ఆయనే కాదు, మేము కూడా ఎమోషన్ అయ్యాం. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఓపెనింగ్ అయింది. సో సోషల్ మీడియాలో ఫుల్ ట్రోలింగ్స్ అయితే ఉన్నాయి. అంటే ఒకరు దీన్ని స్థాపిస్తే ఇంకొకరు పండగ చేసుకుంటున్నారు, రిబ్బన్ కట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. క్వశ్చన్ నేను డైరెక్ట్గా అడిగేసిన, మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయండి. ఎవరు శంకుస్థాపన చేసిరని కాదు, లాస్ట్కి ఎవరు రిబ్బన్ కటింగ్ చేసిరో వాళ్ళే కట్టినట్టు ఎయిర్పోర్ట్ ఈ భారతదేశంలో. ఇలా గుర్తుపెట్టుకోండి, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని ఓపెన్ చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టారు. ఏదైనా కూడా రిబ్బన్ కటింగ్ ఎవరు చేసి పూర్తి ఎవరు చేస్తారో వాళ్ళ పరిధిలో వస్తుంది దేశంలో. కాబట్టి అది 100% ఇండియా గవర్నమెంట్ చేసినట్టు అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే వాళ్ళకి క్రెడిట్లోనే వస్తుంది. సో ఈరోజు స్టేజ్ మీద కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే మోడీ గారు కానీ. సో ఎట్లా అనిపిస్తుంది? ఇది ఒక తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ప్రైడ్ మూమెంట్. సో అక్కడ దీని ఓపెనింగ్కి కూడా చాలామంది డ్యాన్స్ చేయడానికి వచ్చి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్లో కూడా ఎక్కడం జరిగింది. సో ఓవరాల్ ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచి విషయం అండి, ఎందుకంటే ఇది కూడా రాష్ట్ర అభివృద్ధికి కోసమే అండి. ఎందుకంటే ఇలా ఒక ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, అక్కడ ఉన్న ప్రాంతం డెవలప్ అయితే అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి చాలా మంచి విషయం. ఎందుకంటే ఇలా ఇండియా గవర్నమెంట్ అంత ముందరికి డెవలప్మెంట్ తీసుకుపోతుంది. అదేవిధంగా ఇండియా గవర్నమెంట్ బీజేపీతో కూడా ఇలా పొత్తు పెట్టుకొని ఇలా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను కూడా తీసుకొచ్చింది. కాబట్టి ఇలా మంచి విషయం అండి. అదేవిధంగా ఏదైనా కూడా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారం లేకున్నా కూడా ప్రజల డెవలప్మెంట్ మాత్రం కోరుకోవాలి. కాబట్టి కొంత ఇప్పుడు ఈ విధంగా ఎయిర్పోర్ట్లు కానీ, తర్వాత అదేవిధంగా రాష్ట్రంలో రాజధాని కూడా లేదు. కాబట్టి రాజధాని కూడా బీజేపీకి ఇండియా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పూర్తిస్థాయిలో నిర్మాణం చేస్తే కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మాత్రం అది ఎంతమంది ఎన్ని ట్రోల్ చేసినా కూడా ఇలా నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం అండి. ఇలా అలాంటి అభిమానించే వ్యక్తిని వీళ్ళు ఎవరో తిడుతుందంటే కూడా చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే ఇలా ఈ దేశంలో ఒక దేశ ప్రధాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అంటే అసలు అది వాళ్ళ బుద్ధిహీనమైనటువంటి వ్యవస్థ అని చెప్పేసి మనం అనుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకుంటే ఒక ప్రధానమంత్రిని ఇలా ప్రజలు ఓట్లేసిరండి, ప్రజలందరూ ఓట్లేసి ఇలా ప్రధానమంత్రి అయ్యిండు. అలాంటి ఒక ప్రధానిని కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు అంటే ఈ దేశంలో భయం లేకుండా పోయింది. ఇలా బయట దేశాల ప్రపంచ దేశాలు చూస్తే దేశాన్ని కానీ దేశ ప్రధాని కానీ ఎవరైనా గిట్ట తిడితే గట్టి ఇమీడియట్లీ వాళ్ళను ఎన్కౌంటర్ చేస్తారు. మన ప్రజాస్వామ్య దేశం అని ప్రజా సమస్యల కోసము అడగండి ప్రధానమంత్రి గారిని. అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత దూషణలతో చూస్తే చాలా బాధాకరం అండి. మనం చూస్తే మోడీ గారు కూడా ఒక వీడియో పెట్టారు, చాలా బాధపడ్డారు. నన్ను మాట్లాడితే నన్ను తిట్టండి, కానీ మా ఇంట్లో మా అమ్మని ఎందుకు తిట్టిరని చెప్పేసి ఆయన బాధపడుతున్నారు. అంటే ఎంత ఎమోషనల్ అనిపిస్తుంది అండి. ఏదైనా కూడా చదువుకున్నటువంటి ఇది మూర్ఖులు చేసే పని అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా కొంతమంది పేడ్ బ్యాచ్లు అందరూ ట్రోల్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు సింపత్వం చేస్తారు, సింపత్తోనే క్రియేట్ చేస్తారు. అంటే సింపతి కాండి, వ్యక్తి మీద ఉన్నటువంటి అభిమానము. ఏ వ్యక్తికైనా ఒకరంటే అభిమానం ఉంటుంది. ఆ అభిమానం ఉన్న వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే తెలిసిన వాళ్ళు కూడా, చదువుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడుతారని చెప్పేసి ఎమోషనల్గా బాధపడ్డాడు తప్ప అది ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, ఏదో రాజకీయ లబ్ధి కోసం కాదు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఏమైనా మాట్లాడుతుంటే గట్రా నిశ్చితంగా రాబోయే 3 ఏళ్ళు ఎలక్షన్కు 3 సంవత్సరాల తర్వాత చూసుకుంటారు. ఏదైనా కూడా ఆయన మీద ఉన్నటువంటి గౌరవం అభిమానంతోనే ఈ విధంగా మాట్లాడారని చెప్పి తెలియజేస్తున్నారు.